అందరికీ నమస్కారం. పేరులో ఏముంది అని అందరూ అంటారు. వెంకటేష్‌కి, వెంకన్నకి చాలా తేడా ఉంది కదా! వెంకటేష్ అంటే హీరో, వెంకన్న అంటే ఏదో చిన్న పని చేసుకునేవాడిలా చూస్తారు. అలాగే ఒక పేరు పెట్టేటప్పుడు ఒక పథకానికి కానీ, ఏదన్నా ఒక ఊరికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, దేనికైనా చేయబోయే పనికి పేరు పెట్టేటప్పుడు 4 రకాలుగా ఆలోచించాలి. ఇప్పుడు అలాంటి పేరు కోసం ఆంధ్రప్రదేశ్‌లో ఒక చర్చ నడుస్తుంది. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఈ పేరు మీద నేను దాదాపు ఒక 10, 15 మంది చర్చ చూసాను. డిస్కషన్ చూసాను. అందరూ చాలా వెకిలిగా, వెటకారంగా మాట్లాడుకుంటున్నారు ఈ పేరు కోసం. ఇంతకీ ఈ పేరేమిటంటే అమరావతి ఆవకాయ. అసల అమరావతి ఆవకాయ అనే ఒక ఫెస్టివల్‌ని పెట్టేటప్పుడు దాన్ని ఎలా పెట్టాలి, ఏంటి అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ప్రధాన నాయకుల మీద ఉంటుంది. ఒక ఫెస్టివల్ పెట్టాలని నిర్ణయించారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హ్యాపీ సండే అని ఒక కార్యక్రమం పెట్టారు. అలాంటి ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కార్యక్రమం పెట్టారు. అమరావతి పేరు మీద పెట్టాలని అనుకున్నారు. అమరావతి ఫెస్టివల్ అంటే చాలా అద్భుతంగా ఉండేది. అందరూ బాగుండేది. అందరూ కూడా స్వాగతించేవారు. అంటే ఈ కార్యక్రమంలో ఏం చేయబోతున్నారంటే కల్చర్‌కి సంబంధించినటువంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టబోతూ ఉన్నారు. అలాంటప్పుడు అమరావతి ఫెస్టివల్‌ని పెడితే చాలా అద్భుతంగా ఉండేది. కానీ ఎందుకంటే అమరావతి అనేది ఒక ప్రైడ్ మూవ్‌మెంట్ అందరికీ. అమరావతి రాజధాని ఒక హిస్టారికల్ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అవతరించింది. ఒక క్యాపిటల్ సిటీ అంటే ఒక ప్రైడ్ మూవ్‌మెంట్ ఉండాలి. బయట చెప్పుకోవడం కూడా బాగుండాలి. అలాగే ఆవకాయ అంటే అది ఒక మన ఆంధ్రప్రదేశ్‌కి ఒక ఆవకాయ అనేది ఒక పచ్చడి. దాన్ని కొంచెం ఎటకారంగా చెప్తారు. అంటే ఈ అమరావతి ఆవకాయ అనే పేరు ఎలా ఉందంటే చాలా వెటకారంగా చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డిజైన్ కూడా ఎట్లా ఉందంటే చాలా ఏదో ఒక పిల్లలు ఆడుకునే గేమ్ లాగా చేశారు. అది అట్రాక్షన్‌గా లేదు. ఒక భాష మీద కానీ, ఒక పదబంధాల మీద గానీ, ఒక వాక్య నిర్మాణం మీద గానీ, ఒక కల్చర్ మీద గానీ అవగాహన లేని అధికారులు ఈ పేరు పెట్టారని ప్రతి చోట మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకునే వాళ్ళలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రధానమైనటువంటి భాషా పండితులు కూడా ఉన్నారు. ఒక పేరు పెట్టేటప్పుడు అంటే అమరావతిని ప్రపంచ దేశాల్లో బాగా బయటకు వెళ్ళాలి. అదేవిధంగా ప్రజలు మాట్లాడుకునేటప్పుడు కూడా ఒక ప్రౌడ్‌గా మాట్లాడుకోవాలి. ఎటకారంగా కాకుండా. అమరావతి ఆవకాయ అనే పేరు చాలా ఎటకారంగా ఉంది. ప్రతిపక్షాలకు ఒక అవకాశం ఇచ్చినట్లు ఉంది. దీని మీద ఆల్రెడీ ప్రతిపక్షంలో కొంతమంది నాయకులు చాలా వెటకారంగా వీడియోలు చేశారు. అంటే వాళ్ళు చేశారు అంటే ఎందుకు చేశారంటే పేరు అలా ఉంది. పేరు పెట్టేటప్పుడు చాలా ప్రైడ్‌గా పెట్టాలి అమరావతి పేరు వాడినప్పుడు. అది వంటల ప్రోగ్రామ్ అనుకోండి, ఆవకాయని పేరు పెట్టొచ్చు. కానీ అది వంటల ప్రోగ్రామ్ కాదు. ఒక కల్చర్‌ని ప్రజెంట్ చేస్తూ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం. మరి ఇలాంటప్పుడు పేరు పెట్టేటప్పుడు ఎలా పేరు పెట్టాలి? కలర్ కాంబో, డిజైను ఎట్లా ఉండాలి? ఆవకాయని ఇంగ్లీష్‌లో రాసాడు. ఇది ఎవ్వడికి అర్థమై చావడం లేదు ఇంగ్లీష్ వచ్చినోడికి కూడా. అక్కడక్కడ హోర్డింగ్స్ పెట్టారు. చూడడానికి చాలా చండాలంగా ఉన్నాయి. ఆ వాడే కలర్ కాంబినేషన్ కూడా మరి ఇదంతా ఎవరు ప్లాన్ చేస్తున్నారు? తెలుగు రాని ఇంగ్లీషు అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారులు ఈ పేర్లు పెట్టి ఈ డిజైన్ చేస్తున్నారేమో అనిపించింది నాకైతే. కాబట్టి ఇప్పటికైనా 8, 9, 10 తారీఖుల్లో జరిగే ఈ కార్యక్రమానికి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ పేరన్నా మార్చాలి. అట్ ద సేమ్ టైం డిజైన్ కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతి ఫెస్టివల్ అంటే చాలా ప్రౌడ్‌గా అందరికి అర్థమయ్యే విధంగా ఉంటది. మొదట మాకే అర్థం కాలేదు. అమరావతి ఆవకాయ అంటే అది ఏంటిది? వంటల కార్యక్రమమా? లేదంటే ఏదైనా సరదా కార్యక్రమమా? లేదంటే కామెడీ షోనా? దేనికి పెడుతున్నారనేది అర్థం కాలేదు మొదట ఆ పేరు చూస్తున్నాను. ఏదైనా ఒక టైటిల్ పెట్టేటప్పుడు ఆ పేరు పెడతనే గాని అందరికి అర్థం అవ్వాలి. అందుకే పేరులో చాలా ఉంటది. అమరావతి ఆవకాయ అనే పేరు మార్చి అమరావతి ఫెస్టివల్‌గా గాని ఇంకా ప్రైడ్‌గా ఉండి ఇంకొక పేరు గాని పెడితే బాగుంటదనేది నా ఉద్దేశం. ప్రభుత్వానికి నా సూచన కూడా. థాంక్ యూ.